ఈరోజు రాహు గురించి మాట్లాడుకుందాము. రాహు అనేది మోస్ట్ ఫ్యాసినేటింగ్ గ్రహ యాక్చువల్లీ. సో రాహు 4 ఇష్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, 4 విషయాల్ని. సో ఈ 4 విషయాలు గనక ఎవరి జీవితంలో జరుగుతూ ఉన్నా యూజువల్గా అది రాహు దశ యొక్క సిమ్టమ్స్ కానీ రాహు ట్రాన్సిట్ యొక్క సిమ్టమ్స్ కానీ అనుకోవచ్చు అనమాట. ఏకంగా లగ్నంలోనే రాహు అంటే అది జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఈ విధంగా చేస్తుంది. పాజిటివ్ నెగిటివ్ అనేది ఏముండదు, జస్ట్ ఇది సిమ్టమ్స్ చెప్తాను, అది పాజిటివ్ నెగిటివ్ అనేది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. సో రాహు అనేది మనకు తెలిసింది ఛాయాగ్రహము, దానివల్లే గ్రహణాలు ఏర్పడతాయి. అంటే అది ఎక్కడుంటుందో ఆ పొజిషన్లో గ్రహణాలు ఏర్పడతాయి. సో ఛాయ అంటే ఏంటి? నీడ అంటే ఎర్త్ షాడో మూన్ మీద పడ్డప్పుడు, మూన్ షాడో ఎర్త్ మీద పడినప్పుడు మనకి ఎక్లిప్సెస్ హ్యాపెన్ కదా, అంటే గ్రహణాలు ఏర్పడతాయి. సో మీరు గమనిస్తే కనుక నీడలు మామూలు మనిషి కన్నా పెద్దగా ఉంటాయి. ఆ మనిషి యొక్క నీడ అంటే రాహు ఏం చేస్తుందంటే కనుక ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఉన్న సమస్యని పెద్దగా చూపించడము, లేదా చిన్న సక్సెస్ వస్తే దాన్ని పెద్ద సక్సెస్ అనే ఒక భ్రమని కల్పించడము, ఇది ఒకటి. సో అలాగే ఈ రాహు అనేది ఇల్యూజరీ గ్రహ. ఎందుకంటే ఇలాంటి భ్రమలు కల్పించడము రాహు ఎందుకు చేస్తుంది అంటే ఈ నీడల వల్ల, నీకు చెప్పాను కదా. రెండోది ఏంటంటే రాహు ఏం చేస్తుందంటే కనుక సడన్ చేంజెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సడన్గా జీవితం మారిపోవడము, సడన్గా జాబ్ చేంజ్ అయిపోవడము, అన్ఎక్స్పెక్టెడ్గా, ఇవన్నీ రాహు రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు సడన్గా సూర్యుడు చంద్రుడు మాయమైపోతారు, రైట్? అది ఇస్తే సడన్ చేంజ్ ఉన్నట్టుండి మారుతుంది. ఇలా గ్రాడ్యువల్గా పగలు సాయంత్రం రాత్రి అవ్వకుండా సడన్గా మాయమైపోయి మళ్ళీ సూర్యుడు చంద్రుడు వెనక్కి వస్తారు, రైట్? గ్రహణాలప్పుడు అంటే సడన్ చేంజ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ అ పర్మనెంట్ చేంజ్ అనమాట, బట్ ఇట్స్ అ సడన్ చేంజ్. సో సడన్ చేంజ్ అండ్ ఇల్యూజన్. రాహు ఇంకోటి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కనుక బాగా ఆకలి, అంటే ప్యాషన్, ఇన్సాషియబుల్ డిజైర్ అంటారు చూడండి, తట్టుకోలేని ఆకలిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక ప్యాషన్ అనమాట. ఎందుకు అంటే ఒక స్టోరీ ప్రకారం మనకి రాహుకి తల ఉంటుంది కానీ శరీరం ఉండదు. సో అందుకని నోరు ఉంటుంది కాబట్టి తినాలని ఉంటుంది, కానీ అది అరిగించుకోవడానికి ఇది ఇంకా చాలు అని చెప్పడానికి కడుపు ఉండదు. సో అందుకని రాహు ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు మెదడు ఏమవుతుందంటే కనుక విపరీతమైన ప్యాషన్ పెరిగిపోతుంది. అది మంచా చెడ అనేది మళ్ళీ మనం దాంతో ఏం చేస్తామనే దాని మీద డిపెండ్ అవుతుంది, బట్ దిస్ ఈజ్ అ సిమ్టమ్. అండ్ ద అదర్ థింగ్ దట్ రాహు రిప్రజెంట్స్ ఇస్ ఫారిన్ థింగ్స్. ఎందుకంటే రాహు ట్రెడిషన్స్ని బ్రేక్ చేస్తుంది. అసలు ట్రెడిషనల్గా సూర్యుడు చంద్రుడు ఉండాలి కదా, పగటిపూట సూర్యుడు ఉండాలి, రాత్రి చంద్రుడు ఉండాలి కదా, కానీ ఏం చేస్తుంది, ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేసేస్తుంది. కాబట్టి రాహు ఆల్సో రిప్రజెంట్స్ ఫారిన్ థింగ్స్ అనమాట. సో ఈ 4 విషయాలు మెదడులో పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ షార్ట్స్లో ఆ రాహుని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక్క విషయం ఎలా మేనిఫెస్ట్ అవుతుందో చెప్తాను.